ఎన్నికల వేళ పిఠాపురం నియోజకవర్గంలో భారీగా డమ్మీ ఈవీఎంలు కలకలం రేపినటువంటి నేపథ్యంలో అదే వాహనంలో వైసీపీ ప్రచార సామాగ్రి కూడా భారీగా లభ్యమైంది. ఈ డమ్మీ ఈవీఎంలు కూడా వైసీపీకి చెందిన వారివే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఆ ఈవీఎంలకి వైఎస్ఆర్సీపీ నాయకులకి సంబంధం ఉందా? అసలు ఆ డమ్మీ ఈవీఎంలతో ఆ నాయకులు ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పిఠాపురంలో భారీగా పెద్ద ఎత్తున డమ్మీ ఈవీఎంలు కలకలం రేపాయి. అయితే అదే వాహనంలో వైఎస్ఆర్సీపీ ప్రచార సామాగ్రి కూడా భారీగా లభ్యం అవడంతో ఆ డమ్మీ ఈవీఎంలు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వారివే అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా ఆ డమ్మీ ఈవీఎంలు వైఎస్ఆర్సీపీకి చెందిన వారివేనా? అసలు వారు ఎందుకు ఈ డమ్మీ ఈవీఎంలను తరలిస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? అది ఏ పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వచ్చిన వెహికల్ కాదండి. కాకినాడ నుంచి పిఠాపురం వెళ్తుంది. కాకినాడలో ప్రచార సామాగ్రి తీసుకుని అభ్యర్థులు, అందులో పిఠాపురం అనేది వాళ్ళ చాలా కీలకమైన నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, జగన్ గారి పార్టీ రాడార్లో ఉన్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని మెయిన్గా టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని మొదట్లోనే శాసనసభ ఎన్నికల్లోనే అక్కడ ఆ నియోజకవర్గాల్లోనే ఓడించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎటువంటి విధానాలు అనుసరించినా పర్వాలేదు, పని మాత్రం జరగాలి అనేది పెట్టుకున్నారు. అందువల్ల అది కీలకంగా ప్రొజెక్ట్ అయింది. ఇప్పుడు నిన్న ఎలక్షన్ నిఘా స్క్వాడ్ వాళ్ళు ర్యాండమ్గా అక్కడక్కడ వెహికల్స్ ఆపుతున్నప్పుడు యాదృచ్ఛికంగా పట్టుబడింది ఆ వెహికల్. అందులో మీరు అన్నట్టు డమ్మీ ఈవీఎంలే ఉన్నాయా లేకపోతే అది నిజం ఈవీఎంలా అనేది ఎవరికి తెలీదు. ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా మరి అవన్నీ ఓడది చూశారా లేదా మనకు తెలీదు. డమ్మీ ఈవీఎంలు అయితే ఎందుకు పెట్టుకెళ్ళాలి? ఒక రకంగా ఏంటంటే రేపు బ్యాలెట్ బాక్స్ తయారైన తర్వాత ఆర్డర్ ఆఫ్ దీనిలో అప్పుడు ఎవరికన్నా డిమాన్స్ట్రేషన్ చేసి చూపించడానికి మోడల్గా చూపించడానికి తీసుకెళ్తున్నారా, లేకపోతే లోన దాంట్లో ఎక్విప్మెంట్ కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కూడా ఉందా అనేది మనకి క్లారిటీ లేదు. పని డమ్మీ అనుకుందాం. ఇప్పుడు మనం తెలియకుండా ఆరోపణ చేయటం కూడా కరెక్ట్ కాదు. డమ్మీయే అనుకుందాం. కాకపోతే వాటికి సంబంధించిన అసలు ఏమి పత్రాలు కూడా లేవు. పలానా పిఠాపురం కాకినాడ పలానా వాళ్ళ దగ్గర నుంచి కొని మెటీరియల్ ఫలానా అభ్యర్థి తీసుకెళ్తున్నాడు అనేది అని ఉండాలి కదండి. అది ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలైనప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళేమి బాంబులు తీసుకెళ్ళట్లేదు, లేకపోతే మారణాయుధాలు తీసుకెళ్ళట్లా. కనీసం ఆ పత్రం అన్నా సరే పలానా వాళ్ళ దగ్గర ఎన్నికల ప్రచార నిమిత్తం ఇన్ని బొట్టు బిళ్ళలో లేకపోతే ఇంకా ఏమైనా ప్రచార సామాగ్రి ఉన్నాయి కదండి, రకరకాల ఇన్ని క్వాంటిటీ అని వేసి రవాణా లెటర్ రాసి పంపొచ్చు, లేకపోతే రసీదులు పెట్టి. అసలు ఏది లేకపోయేటప్పటికీ సహజంగా స్క్వాడ్ వాళ్ళు పట్టుకున్నప్పుడు ఇవాళ రేపు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు దీంతో మొన్న 3 కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు, 5 ఎస్పీలు అయ్యారు, ఒక ఐజీ సస్పెండ్ అయ్యాడు. కాబట్టి ఎన్నికల అధికారులు ఎవరు రిస్క్ తీసుకుంటారండి ఇలాంటి వాటిని పట్టుకుని? గతంలో వదిలేయమంటే వదిలేసేవాళ్ళు ఫోన్ చేసి. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నప్పుడు ఎవరన్నా ఒకళ్ళు వీడియో తీసుకుని దాన్ని పెట్టారనుకోండి, ఈ ఎలక్షన్ ఆఫీసర్ అడుగుతాడుగా, ఏమైనా పిఠాపురం క్రాస్ రోడ్స్ దగ్గర బొలెరో వెహికల్లో వస్తున్నది పట్టుకున్నారని ఫోటోతో సహా వచ్చింది, మరి నా దృష్టికి రాలేదు, ఏమైంది, ఆ కేసు ఏంటి, కథ ఏంటి, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు ఎవరు అని అడుగుతాడు కదా. అప్పుడు కేసు కనుక బుక్ కాకపోతే వాళ్ళు ఎగిరిపోతారు, వాళ్ళని ఎలక్షన్ ఆఫీసర్ ఫైర్ చేస్తాడు. ఒకవేళ కనుక ఎలక్షన్ ఆఫీసర్ ఫైర్ చేయకపోతే ఇది వచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ ఎలక్షన్ ఆఫీసర్ని ఫైర్ చేస్తాయి. నీ నియోజకవర్గం, నీ పరిధిలో ఉన్న లోక్సభ నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గం ఫలానా సాట ఈ అనధికారికంగా డమ్మీ బ్యాలెట్ బాక్సులు దొరికినాయి, ఎలక్ట్రానిక్ మెషిన్స్. తర్వాత అలాగే
ప్రచార సామాగ్రికి సంబంధించిన కాగితాలు కూడా లేవు. అసలు ఎవరి ఎన్నికల ఖర్చులో రాయాలో తెలియాలి కదా. అవును, అట్లా అది ఇష్యూ అవుతుంది. అందుకనే వాళ్ళు స్క్వాడ్ వాళ్ళు ఇమీడియట్గా ఏం చెప్పారు, మేము దీన్ని పై అధికారులకి తెలియజేస్తాం అన్నారు. గతంలో ఇట్లా వచ్చేవి కాదు, భయపడి వదిలేసేవాళ్ళు. ఎందుకు వచ్చింది మనకి మళ్ళీ ఏ అభ్యర్థియో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీ అయితే కాదు కదా. పక్కా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ జెండాలు ఉన్నాయి, వాళ్ళ కండవాలు ఉన్నాయి, మహిళలకు బొట్టుబిళ్ళలు ఇలాంటి ఇంకా కూడా ఉన్నాయి ప్రచార సామాగ్రి అంతా. అప్పుడు వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా దాన్ని రికార్డ్ చేసేసారు, ఫలానా బొలెరో వెహికల్ ఫలానా నంబరు ఇది అని. కాబట్టి అది నిజమైన బ్యాలెట్, అది మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్సా లేకపోతే డమ్మీ అనేది తెలవాల్సి ఉంది. మోస్ట్లీ డమ్మీ అవటానికి ఛాన్స్ ఉంది. అట్లా 1, 2, 3, 5 రావు. ఒకవేళ కనుక నిజమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కనుక బయటకు వస్తే లారీల్లోనే వచ్చేస్తాయి. అవి చాలా పగడబందీగా గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసుకుని తీసుకెళ్తారు తప్ప ఇలా అస్తుబిస్తుగా తీసుకెళ్లరు. బొలెరో లాంటి చిన్న వెహికల్, బొలెరో అంటే ఏముందండి, పికప్ వెహికల్ లాంటిది అది. ఓకే, టాటా ఏస్ ఉంటుంది చూసారా, టాటా ఏస్ కెపాసిటీ ఎంతో బొలెరో కూడా వెహికల్ కెపాసిటీ అంతే బాడీ. మరి ఈ డమ్మీ ఈవీఎంలతో వైసీపీ నాయకులు ఏం చేస్తున్నట్లు అంటే రేపు వాళ్ళకి ఓటింగ్ అప్పుడు ఇదిగో మన అభ్యర్థి నంబర్ ఇది కాబట్టి ఈ బటన్ నొక్కండి అని చెప్తారనమాట. ఫ్యాన్ గుర్తు, అభ్యర్థి పేరు. ఓకే, అంటే రీసెంట్గా ధర్మాన ప్రసాదరావు గారు ఒక కమెంట్ కూడా చేశారు, మా పార్టీ గుర్తు ప్రజల్లోకి ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎవరు గెలుస్తారు నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు. పార్టీ గుర్తు ఏంటి అంటే సైకిల్ గుర్తు వస్తుంది తప్పితే అందరికీ కూడా అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ గుర్తు ఏందనేది కూడా చాలా మందికి రిజిస్టర్ కాలేదు అంటూ ఆయన కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో అది వాస్తవం, 100% వాస్తవం, 100% వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కూడా పార్టీని ప్రొజెక్ట్ చేయట్లే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగన్నే ప్రొజెక్ట్ చేస్తున్నారు. జగనే మా దాన్ని ఏంటంటారు, జగనే మా నమ్మకం, జగనే మా అవనమ్మకం, జగనే మా శక్తి, జగనే మా భక్తి, జగనే మా భుక్తి అన్నట్టుగా పర్సన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓట్ల పార్టీని కానీ పార్టీ సింబల్ కానీ ప్రొజెక్ట్ చేయాల. మీరు అన్నట్టు సైకిల్ అనేది ఎన్టీ రామారావు గారి టైంలో కూడా సైకిల్ బాగా ప్రొజెక్ట్ అయింది. రామారావు గారు ఎంత ప్రొజెక్ట్ అయ్యాడో ఫస్ట్ ఎలక్షన్ 9 నెలల కాలంలో కూడా సైకిల్ ప్రొజెక్ట్ అయింది, బాగా మనసులోకి వెళ్ళిపోయింది. సైకిల్ మనసులోంచి బయటికి రావట్లా తీద్దామంటే కూడా, అంటే అంత బాగా వెళ్ళింది. వీళ్ళు అది చేసుకోకుండా ఇప్పుడు పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా వృద్ధుల దగ్గరికి వెళ్ళి తాత మన గుర్తు ఫ్యానే అని చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాడు, నీ కోసం పంపించాడు, నన్ను ఇవ్వమని చెప్పాడు, అందుకే వచ్చాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాను, అడుగుతాడు సుబ్బయ్యకి అందిందా లేదా అని. నేను అడిగి ఆయన అప్పుడు కానీ నిద్రపోడు, నేను ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేయాలి, ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఈ ఫోన్ నాకు, మా వాళ్ళల్లో చూస్తున్నా కదా వాళ్ళకి చెబుతున్నారు వీళ్ళు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ గుర్తుని ప్రజల్లో రిజిస్టర్ చేసేందుకే పిఠాపురంలో ఈ డమ్మీ ఈవీఎంలు అనుకుంటున్నా. ఓకే, అది అంతేగాని పెద్ద దీని మీద అంత ఈజీగా పంపరుగా, సెక్యూరిటీ లేకుండా నువ్వు స్క్వాడ్ వాళ్ళకి ఫోన్ చేసి ముందే చెబుతారు కదా, పెద్ద ఎత్తున వెళ్తాయి, పెద్ద ఇప్పుడు కంటైనర్లో వెళ్ళిపోతాయి. అన్ని వెళ్ళేటప్పుడు పలానా కంటైనర్ నాపొద్దు అనేది గ్రీన్ ఛానల్ అట్లా క్రియేట్ చేసుకెళ్తారు వీళ్ళు. అది చేతిలో అధికారం ఉంది కదా కృష్ణ గారు, లేకపోతే బాధ.